వెళ్ళాలి. ఇది మొట్టమొదటిగా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నీకుగా ఈ మాట ఒకవేళ నీతో చెప్తే నువ్వు ఈ మాటకు విధేయుడివై విధేయురాలు అవటానికి సిద్ధంగా ఉన్నావా? అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు. ఆయనలో ఉన్న భక్తిని బట్టి, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయనలో ఉన్న భయమును బట్టి, ఓ అబ్రామా నువ్వు లేవాలి, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి ఆశీర్వాదాలు కావాలనే అందరికి తపనే, అందరికి తపనే. ఆయనను దీవించాలి, కానీ ఆయన మాట మనం వినం. ఇక్కడ ఎంతమంది ఉదయం కాలం 10 గంటలకు ఆరాధన అంటే నేను 10 గంటలుగా వచ్చి కూర్చున్నాను అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎన్ని గంటలకు ఆరాధన అండి? ఏంటి అంత మౌనం అయిపోయారైతే? 10 గంటలకు ఆరాధన అని పాస్టర్ గారు ప్రతి ఆదివారం అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. నేను 10 గంటలకే వచ్చి ఆరాధనలో కూర్చున్నాను అన్నవారు ఎంతమంది అంటే ఎవరు లేనట్టుగా కనపడుతున్నారు. ఏదో పరిచయం చేసేవాళ్ళు, పాటలు పాడదామని ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు వచ్చి కూర్చుంటే కూర్చుండొచ్చును, కానీ అసలు విశ్వాసులు వచ్చిన దాఖాలు లేవు. మరి ఆ మాటే మనం చేయలేకపోతున్నాం. ఏ మాట? దేవుని మాట అంటే ఏంటి? దైవ సేవకులు చెప్పుతున్నటువంటి మాటలే. నేను చెప్పేది ఎవరి మాటలు అనుకుంటున్నారు? వార్తాపత్రికల్లోనూ, టీవీల్లోనూ, బొమ్మరీలు, సందమామ కథల్లో ఉన్న మాటలు కాదు. మేము చెప్పేది ఎవరి మాటలు? దేవుని యొక్క మాటలు. పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు ఎక్కడికి బయలుదేరారు? చెప్పండి అమ్మా, ఎక్కడికి బయలుదేరారు? శృంగారమును. దే నో ద టైమ్ ఆఫ్ ద వర్షిప్ సర్వీస్. కానీ ఈ రోజుల్లో మీరే కాదులేండి, మా సంఘ పరిస్థితి కూడా అట్టాగే ఉందలే. సార్వత్రిక సంఘంలో 10 గంటలకు ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన అని చెప్పేసి అలాగ 10 గంటలకు వచ్చిన వారు, 7 గంటలకు వచ్చిన వారిని వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు మన దేశంలో. ఇతర దేశాల సంగతి అడగొద్దు మీరు. మన దేశంలో మరి ఇది అబ్రాహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లేచి, అంతవరకు బాగానే ఉంది, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చూపించు దేశానికి. ఇది సాధ్యమా అసాధ్యమా చెప్పండి. మన సంగతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు మరి చెప్పండి? ఎలాగ దీవిస్తాడు చెప్పండి? ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షం మన మీద ఎలాగ పడుతుంది? 10 సంవత్సరాలైన విశ్వాసి కూడా ఇంకా నన్ను ఆశీర్వదించు. ఏంటంటే ఇంకా నన్ను దీవించు. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా ఇప్పుడు ఏమడుగుతున్నారు అంటే, నిన్ను ఆశీర్వదించాలంటే యేసు పనికి 20 సంవత్సరాలు పట్టాలా? ఇక్కడ అబ్రాహాముని ఒక నిమిషంలోనే ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాలు అయినా ఇంకా మనల్ని ఆశీర్వదించాలా? ఇంకా అదే ప్రార్థన, అదే వ్యాపకమా? పాస్టర్ గారు నన్ను దేవుడు దీవించాలయ్యా. జనవరి 1 తారీఖు లైన్లో నిలబడతారు. దేని కొరకు? ఒక్కసారి నీవు ఆశీర్వించబడిన తర్వాత
మరలా దేవుణ్ణి నన్ను ఆశీర్వదించు అనడానికి మన వీలు లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా నన్ను దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు ప్రార్థన చేయండి. నేను నా పనిలో నీవు నాకు తోడుగా ఉండు, నేను వెళ్ళే ప్రయాణాల్లో నాకు తోడుగా ఉండు, నా అవసరాలు నీవు తీర్చు. ఆల్రెడీ యు బ్లెస్డ్ మీ, నన్ను ఆశీర్వదించావు, ఇంకా నేను ఆశీర్వదించు ఆశీర్వదించు అని అడగవలసిన పని నాకు లేదు. అబ్రాహాం ఎప్పుడన్నా అడిగాడో చెప్పండి? అబ్రాహాం చేసింది ఏంటంటే దేవుని మాట విన్నాడంతే. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. నేను ఆన్సర్ చెప్పలే. ఇంకా నేను చూపించు దేశానికి వెళ్ళము అంటే మనం వెళతామా చెప్పండి? మనం వెళతామా? కానీ అబ్రహాము వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆశీర్వాదపు కూడికలో చాలా గ్యాప్ అయిన తర్వాత మొట్టమొదటి కూడిక కాబట్టి దేవుని దాసుడిగా నేను మీకు ఇచ్చే ఒక సమాచారం ఏంటంటే దేవుని మాట వినండి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఆయన మాట చాలా శ్రేష్టమైన మాట. చాలామంది రకరకాల మాటలు విని అధోగతి పాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట వీళ్ళ మాట వింటారు, చివరికి ఏమైపోతారంటే ఏమైపోతారో. దేవుని మాట వినకుండా నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు వింటే లాభం లేదు. దేవుని వాక్యం చాలా పవర్ఫుల్ కాబట్టి నువ్వు ఆ మాట తప్పనిసరిగా విని తీరాలి. అబ్రాము అలాగే విన్నాడు కాబట్టి అబ్రామును దేవుడు చాలా హెచ్చించాడు, చాలా గొప్పగా హెచ్చించాడు. కాబట్టి రాత్రి దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. కానా వివాహంలో కూడా యేసు ప్రభు అక్కడ 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు ఆ కానా వివాహం ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఉన్నాయి. ద్రాక్షరసం ఏమైపోయిందంట? అయిపోయింది. దాన్ని మరలా ద్రాక్షారసం చేయాలంటే మళ్ళీ అది ఒక నెల పని. ద్రాక్షకాయలు తీసుకురావాలి, వాటి ఏదేదో చెయ్యాలి, ద్రాక్ష గానుగ దగ్గర తీసుకురావాలి, ఆ విత్తనాలన్నీ తీసేసేయాలి, వడగట్టాలి, దాన్ని కొన్ని రోజులు ఏం చేయాలి? భద్రపరచాలి. ఆ తీపి ఆ వాసన రావటానికి చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. కానీ యేసు ప్రభు, ఈ కథంతా మీకు తెలుసు కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళతో ఏం చెప్పాడండి? వాళ్ళతో ఏం చెప్పాడు? 6 రాతి బాణలో నీళ్లు నింపండి, నిండుగా నింపమన్నాడు. ఆ సమయంలో అది కుదిరే పనా? అందరూ కూడా అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. మరి 6 రాతి బాణలో నీళ్లు నింపాలంటే మామూలు విషయమా? బావి దగ్గరికి వెళ్ళాలి. మనలాగా చెరువులు లేవు, మనలాగా నీళ్ల పంపులు లేవు, మనలాగా మోటార్లు లేవు. ఈ మధ్యకాలంలో ఎవరు అంటున్నారు నీళ్ళు ఇవ్వండి, ఏమైందా అంటే మోటార్ పని చేయట్లా. మరి నీళ్ళు తెచ్చుకోవచ్చంటే ఏముందిలే 4 గంటలు ఆగితే ఆ మెకానిక్ వస్తాడంట, బాగు చేస్తాడంట. అంటే ఆ మెకానిక్ రావాలి, బాగు చేయాలి, అప్పుడు ఇంట్లోకి నీళ్ళు. ఆ రోజులు ఇవేమీ లేవు. పోనీ ఆ బావులు ఏమన్నా ఇళ్ళ మధ్యలో ఉంటున్నాయా? అది కూడా లేదు. చాలా దూరం అంట. చరిత్ర చెప్తా ఉంది, దరిదాపుగా మరి 10 కోసుల దూరం అని చెప్తా ఉంది. అంత దూరం నుంచి ఆ యొక్క నీళ్లు తీసుకురావాలి. ఎంత కష్టం చెప్పండి, ఎంత కష్టం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు చెప్పిన మాట వారు ఏమాత్రం కూడా
పెడచెవిని పెట్టకుండా, గొణుక్కోకుండా, సడుక్కోకుండా వారు ఆ పని చేశారు. కాబట్టే ఆ యొక్క నీళ్లను దేవుడు ఏం చేశాడంటే ద్రాక్షారసంగా, అసలు దేవుని మాట వింటే చాలు నీ బ్రతుకు ద్రాక్షారసం అయిపోద్ది. దేవుని మాట వింటే చాలు నీకు సమాధానం వస్తుంది. దేవుని మాట వింటే చాలు నీ జీవితంలో ఏమి కావాలో దేవుడు వాటిని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊహలు నాదు బూటలు నా యేసు రాజా నీలో నీవున్నవే, ఊహ కందని నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందని నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు బూటలు నా యేసు రాజా నీలో నీవున్నవే, ఊహ కందని నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందని నీదు ఆశ్చర్య. దేవుని మాట వింటే ఏంటంటే, ఎవరి మాట వింటే? అందరూ చెప్పండి ఒకసారి. ఎవరు అంటున్నారు? ఏదో మాట. ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటే ఊహ కందని, నీవు ఊహించలేనంతగా, నీ ఆలోచనకు రానంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి దాసుడి యొక్క భారం ఏంటంటే మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ కూడా ధనవంతులుగా ఉండాలని ప్రయాసతో ఏర్పాటు చేయబడిన ఈ కూటమిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట మీరు వినండి. మీరు ఉదయం 10 గంటలకల్లా ప్రార్థనకు రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన పనులేమో మనం చెయ్యం, ఆయన మాటలేమో మనం వినం, ఆయన మాటలేమో పెడచెవిని పెట్టేస్తాము. మరి దేవుడు ఎలా దీవిస్తాడమ్మా? దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుని కొరకు ఒక పని మనం చెయ్యం, చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు, ఇచ్చిన వాళ్ళే ఇస్తూ ఉంటారు, సహాయపడిన వాళ్ళే సహాయపడతా ఉంటారు. కానీ దేవుని మాట మనం వింటే మనకు గొప్ప ఆశీర్వాదం అని దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సరే, రెండో భక్తుడు నాకు కనబడతా ఉన్నాడు. మన అందరికి తెలిసిన ఆయనే అబ్రహాము గారి యొక్క మనవడు. ఆయన పేరే యాకోబు. అబ్రహాముకు దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇసాకును ఇచ్చాడు. ఇసాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ఏంటంటే ఇసాకు అంటే ఏంటి? అందరూ నవ్వుతున్నారా? చెప్పండి. అందరూ నవ్వుతున్నారా? క్రైస్తవులు అందరూ కూడా, దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇసాకుకి 2 కుమారులు. ఎవరు? ఒక ఆయన ఏశావు, ఒక ఆయనేమో యాకోబు. ఇప్పుడు అబ్రహాము దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఇస్సాకు దగ్గరికి వెళ్ళినాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంటే, ఇప్పుడు ఇస్సాకున్న ఆశీర్వాదాలన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 2 పుట్టారు. ఏశావు దగ్గరికన్నా వెళ్ళాలి, యాకోబు దగ్గరికన్నా వెళ్ళాలి. నేననేది ఏంటంటే, 2 కూడా సరి సమానంగా ఆశీర్వాదాలు వెళ్ళాలి. కానీ ఇస్సాకు ఏశావు అంటే ఇష్టం.
ఎందుకని? ఇసాకు చెప్పినటువంటి పని ఏశావు చేస్తున్నాడు. అందుకనే ఇసాకుకి ఏశావు అంటే ఇష్టం. మరి యాకోబుకి ఎవరంటే ఇష్టం? రెబ్కా తన తల్లి అంటే. ఎందుకంటే తల్లి మాట యాకోబు వింటున్నాడు. ఇక్కడ చూడండి ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇసాకు ఏమనుకుంటున్నాడు? నా ఆశీర్వాదాలన్నీ కూడా ఏశావు దగ్గరికి రావాలి. కానీ రెబ్కా ఏమనుకుంటుంది? నా తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి రావాలి. ఈ కథ అంతా మన అందరికి తెలుసు. చివరికి అనుకోకుండా యాకోబు మీదకి ఆ ఆశీర్వాదాలు రావటం జరిగింది. ఆ ఆశీర్వాదాలు ఎటువంటి ఆశీర్వాదాలు? మోసంతో, దగాతో, కుట్రతో, కుశుద్ధముతో, మాయమాటలతో, వేషధారణతో వచ్చిన ఆశీర్వాదాలు ఎవరి మీదకి వచ్చినాయి? యాకోబు మీదకి వచ్చినాయి. హల్లెలూయా. ఏంటంటే ఈనాడు కూడా చాలామంది చెప్తే ఏమైనా అనుకుంటారేమో కానీ అటువంటి ఆశీర్వాదాలతోనే మనం బతుకుతున్నాం. ఎవరినో కుట్ర చేయటం ఆశీర్వాదం, ఎవరినో మోసం చేయటం ఆశీర్వాదం, ఏదో వేషధారణ చేయటం ఆశీర్వాదం, ఏదో సువాసన ఆశీర్వాదం. అవి దేవుడు పంపిన ఆశీర్వాదాలు కావో. ఆ ఆశీర్వాదాలు పొందుకున్నాడు కానీ పాపం నిద్ర లేదు. ఎవరికి లేదండి నిద్ర? యాకోబుకి లేదు నిద్ర. మరి ఇంకా నిద్ర లేని ఆశీర్వాదం ఎందుకంట? భయం వచ్చేసింది. అసలు ఆశించబడిన వారు ఎలా ఉండాలి? భయంతో ఉంటారా? చాలా ధైర్యంగా. మీ అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, అసలు మిమ్మల్ని పట్టుకుంటాం మేము. మాకేంటి, నువ్వు అలాగే కనపడుతున్నావు కానీ వెనకాల బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి? కానీ ఈయనకి అన్ని 10 కోట్లు కాదు 100 కోట్లు ఉన్నా కానీ ఈయనకి భయం పోవట్లా, ఇంట్లో నిద్ర పడుతుల్లా, రోడ్డు మీదకి రాలేకపోతున్నాడు, 10 మందితో మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మోసంతో పొందుకున్న ఆశీర్వాదం, దగాతో పొందుకున్న ఆశీర్వాదం, కుట్రకు శుద్ధాలతో పొందుకున్నటువంటి ఒకానొక సమయంలో ఎందుకు అనవసరంగా నేను మమ్మ మాటిని ఇంత పెద్ద తప్పు చేశాను, నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశానని చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో చదవండి దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా చూడండి. 32:16. 26 వచ్చినమ్మా. 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే రాదు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఇక్కడ చూడండి, తెల్లవారే వరకు కూడా యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్తున్నాను సంక్షిప్తంగా. రెండవది, దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే మన స్థితి ఏంటో ఆయనకి చెప్పాలి. ఏంటంటే మన స్థితి ఏంటో ఆయనకి చెప్పాలి, మన పరిస్థితి ఏంటో ఆయనకి చెప్పాలి. దేవుడు అడిగినప్పుడు మనం చెప్పాలి. వెంటనే చెప్పాడు. ఏమన్నాడు? యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటంట? చెప్పండి అందరూ. యాకోబు అంటే అర్థం ఏంటి? మరి మోసగాడైనటువంటి యాకోబుకి తండ్రి ఆశీర్వాదాలు రావటం ఏంటి? అవి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనుకున్నాడు. దాని ద్వారా ఏదో మేలు జరిగింది అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే తెల్లవారే వరకు కూడా, ఎప్పుడు దాకా అంటండి యాకోబు?
ఎందుకని నీకు అర్థమైపోయింది, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అది దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ పట్టుదల నీకు కావాలి. ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన నీ జీవితంలో చేయాలి. పరిశుద్ధంగా పవిత్రంగా నీవు జీవించాలి. నీ బ్రతుకేంటో ఆయనకి చెప్పుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ 22,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావటం జరిగింది. అంటాడు లోకాసువార్త 19:10లో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు. చాలా మంది అనుకుంటా ఉన్నారు, యేసు ప్రభు అసలు ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చిందంటే దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రేమను నీకు యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చాడో. ఎప్పుడైతే ఇక్కడ యాకోబు తన స్థితిని చెప్పుకున్నాడో ఒక మంచి బిరుదిచ్చాడండి యాకోబుకి. ఏంటో తెలిసిన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడితువు గనుక ఇక నీ పేరు ఇశ్రాయేలు. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పేరు ఇశ్రాయేలుగా మారాలి. మన పేరు ఇశ్రాయేలుగా మారాలి. మన పేరు ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవుడు ప్రత్యేకంగా మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలా మంది పెట్టుకుంటారు సమాధానం అని, ఉంటే ఏమనుకోబాకండిలే, సమాధానం అని పెట్టుకుంటారు. రోజు అసమాధానమేనంట. పేరుకు తగ్గట్టుగా జీవించవచ్చు కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలెగ్జాండర్ గారంట యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఒకరోజు మరి విశ్రాంతి వచ్చినప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డులని మరి పహారాకి పంపించాడంట. సరే, ఈయన తక్కువ ఆయన కాదు కదా, అసలు ఈ పహారా వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి వెంటనే ఆ గుడారం అంక వెళ్తా ఉండేసరికి ఒక ఆయనేం తిరుగుతున్నాడంట, ఇంకొక ఆయనేమో గుడారంలో నిద్రపోతున్నాడంట. అరే, నేను చెప్పిన పని చేయకపోగా వీడేంటి గుడారంలో నిద్రపోతున్నాడు టెంట్లో అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి, నాయన లే అన్నాడంట. వెంటనే ఎవరు కనపడ్డారు? ది గ్రేట్ అలెగ్జాండర్. అప్పుడు వెంటనే నీ పేరేంటి అన్నాడంట. అప్పుడు అతనేం చెప్పాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఈయన మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఆ యొక్క వ్యక్తి అంటున్నాడంట, అలెగ్జాండర్ అని పెట్టుకున్నావు కాబట్టి నువ్వు సేవ్ అయ్యావు. అలెగ్జాండర్ అని పేరు కాకుండా వేరే పేరు పెట్టుకున్నట్టయితే నువ్వు పైకి వెళ్ళిపోయేవాడివే. ఇదిగో వార్నింగ్ ఇస్తున్నాను నేను, నీ పేరన్నా మార్చుకో. ఏంటి? నీ పేరన్నా మార్చుకో, లేకపోతే అలెగ్జాండర్ వలె నీవు జీవించు అన్నాడంట. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నేను మాత్రం పేరు మార్చుకోనయ్యా, అలెగ్జాండర్ లాగా నేను ఉంటానని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చనిపోయేంత వరకు కూడా రాత్రిపూట అలెగ్జాండర్ వలె పహారా చేశాడని ఆ యొక్క చరిత్ర పుస్తకాల్లో మనం చదువుతాం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది యేసు ప్రభు పేరు పెట్టుకొని అన్యాయంగా జీవిస్తున్నారు, అక్రమముగా జీవిస్తున్నారు, అవమానకరముగా జీవిస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, యాకోబు పేరు మారిపోయింది, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఈ యొక్క యాకోబుకి అనగా ఇశ్రాయేలుకి దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము కూడికలో పాల్గొన్న దేవుని బిడ్డ, నీ పేరేంటి? మనందరికి ఒకే ఒక పేరు ఉంది, చెప్పండి చెప్పండి. మనందరికి ఒక్కొక్క పేరు ఉంది, చెప్పండి. క్రైస్తవుడు. ఏంటండి మనకున్న పేరేంటి? క్రైస్తవుడు. హల్లెలూయా. మరి క్రైస్తవుడు అంటే ఎలా జీవించాలి? మరి
క్రీస్తులాగా జీవించాలా లేకపోతే వేరే వాళ్ళలాగా జీవించాలా? ఏమంటున్నాడంటే 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును. అది నీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే, నీ ఒంటికి ఆశీర్వాదం రావాలంటే, నీ పంటికి ఆశీర్వాదం రావాలంటే, కొంతమంది క్రిస్మస్ పండుగను ఏ పండుగ అంటున్నారు? పంటి పండుగ అంట. ఏం పండగ? ప్రతిరోజు మనకు పండగ. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగాలంటే మనము ఆయన పేరును నిలబెట్టవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడుగా, ఇక ఇశ్రాయేలుకు భయం లేదు, ఇశ్రాయేలుకు బెదురు లేదు. ఏమి సంపాదిద్దామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అన్న మనేదే లేదు. యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. సంపాదించుకునే రోజులో కావండి. దేవుడిస్తే ఓకే, నో ప్రాబ్లం. హల్లెలూయా. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఆరాటం లోకస్తులకు కూడా ఉండలేదంట. ఆరాటాలతో మనం జీవించకూడదు. దేవుని ఆశీర్వాదాలతో మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువయందు శత్రు బలము విరిగిపోయరా, సిలువ శక్తి నీకు ముక్తి. ఏంటి నాయన సీట్లు మారుతున్నావేంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మనం వినాలి. అట్లాగే యాకోబు ఆశించబడిన కారణం ఏంటంటే తన పేరు మార్చబడింది. ఈ రాత్రి ఆత్మీయంగా నీ పేరు మార్చబడిందని నీ విశ్వసించినట్లయితే ఈ రాత్రే దేవుని దాసునిగా చెప్తున్నాను, నా మాటలు కొద్దిగా పవర్ ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే మా అమ్మగారు అంటూ ఉంటారు నాతో, అయ్యా నీ నోటి నుంచి ఏ శాప వచ్చినా రానివ్వద్దు, వచ్చిందా ఇంక అవుట్ అంటారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతా. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి గురించి ఒకటి మనసులో అనుకున్నానా అయిపోయినట్టేకనే. దేవుడు మనకు అటువంటి పవరు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి రాత్రి మిమ్మల్ని దీవించబోతున్నాడని దేవుని దాసునిగా నేను మీకు చెప్తా ఉన్నాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరు మార్చబడాలి. లోక సంబంధంగా మీరు జీవించడానికి వీల్లేదు. లోక సంబంధంగా మీ బ్రతుకులు ఉండటానికి వీల్లేదు. నీ పేరు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, దేవుని కొరకు ఎప్పుడైతే నీవు జీవించగలుగుతావో, అప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరందరం దాకా చేతులు ఎత్తారు, మేమందరము. నేనంటాను, నేను ఇప్పుడే ఆశీర్వించబడ్డాను అంటే ఈ కూటమి ద్వారా, నా మాటల ద్వారా కాదు. దేవుడు నన్ను బ్లెస్ చేశాడని ఎంతమంది చెప్పగలరు? అప్పులు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. పెళ్ళయిందా నీకు? మరి ఇంకేముంటాయి అప్పులు? అందరికి ఏమున్నాయి చెప్పండి. దేవుని స్తోత్ర. భలే చేతి ఎత్తాడు మొత్తానికి. పెళ్ళయితే ఉంటుంది వ్యవహారం. అన్ని షాపుల్లోనూ అప్పులే వరుసగా. దేవుని స్తోత్రం. అంటే అందరికి ఏమున్నాయి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అప్పులన్నిటిని తీర్చివేయును గాక. హల్లెలూయా. కుటుంబాలు కాబట్టి తప్పనిసరిగా తప్పదు. ఇల్లు కట్టుకోవాలంటే తప్పదు, పెళ్లి చేయాలంటే తప్పదు. మాలాంటి సేవకులకు కూడా సంఘభారం ఎక్కువైపోయి మిమ్మల్ని మెప్పించడానికి మా తిప్పలు ఒక తిప్పలుగానే కాదు. దేవుని స్తోత్ర. అయితే నన్ను అడుగు బాకండి అప్పులు ఉన్నాయో లేవో, ఎందుకంటే నేను చెప్తే వేరే రకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. యాకోబు తన పేరును మార్చుకున్నాడు. దేవుడే మార్చేశాడు. అది నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి,
దేవుడే మార్చివేసి దేవుడిని ఇశ్రాయేలుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం, టైం లేదు కాబట్టి. మూడో వ్యక్తి మనందరికి బాగా పరిచయమైన వ్యక్తి, మంచి ఆయన పేరు యోబు. చదవండి యోబుని గురించి. మొదటి అధ్యాయంలో ఆయన గురించి ఒక చక్కని మాట ఉంది, చూడండి. యోబు గ్రంథం, ఆయన లక్షణం చదవండి అమ్మా. ఊజు దేశమందు యోబు అను మనుషుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు గలవాడును చెడుతనము విసర్జించిన వాడును. యోబు గారి లక్షణాలు చదివారండి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒకటి యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నాలుగవది చెడుతనము విసర్జించిన వాడు. ఈ లక్షణాలు ఉంటే మనుషులకి మండిందో మండలేదు, కానీ సాతానికి మండిందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుల్లో మీరు బాగా ఎదుగుతున్నప్పుడు మనుషులకు మండదు. ఎవరికి మండిద్ది? సాతానికి మండిద్ది. అందుకని సాతాను ఏం చేస్తాడంటే మనకును దేవునికి ఫైటింగ్ పెడతాడు. మనకును దేవునికి ఫైటింగ్ పెడతాడు. చాలామంది ఎందుకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళకి భక్తి లేదని కాదు, విశ్వాసం లేదని కాదు, ప్రార్థనా జీవితం లేదని కాదు, వాక్య జీవితం లేదని కాదు. సాతానికి ఆయనకి ఫైటింగ్, సాతానికి ఆమెకు ఫైటింగ్. దేవుని కొరకు నువ్వు ఇట్లా నిలబడతావా? డబ్బులు లేకపోయినా ఇంత పని చేస్తావా? ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేస్తావా? చేయనివ్వకుండా నేను చేస్తాను అని వాడు ప్లాన్లు వేస్తూ ఉంటాడు. మరి ఈయనకి చూడండి, యోబు గారికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి? 4-5 ఉన్నాయి. ఏమంటున్నాడు? యథార్థంగా ఉన్నాడండి, న్యాయవంతుడుగా ఉన్నాడు. చాలామంది అంటారు, అయ్యో ఆయన గురించి ఆమె గురించి మేము విన్నాం, చాలా దేవునికి చాలా సన్నిహితంగా ఉంటున్నారంట కదా, మరి ఇదేంటి? వాళ్ళకి తెలిస్తేగా ఆత్మ సంబంధమైన మర్మాలు, వాళ్ళకి తెలిస్తేగా ఆత్మ సంబంధమైన విషయాలు. మొదటి పేతురు రాసిన పత్రికలు ఏముంది? అపవాదంట, చెప్పండి అమ్మ, అపవాదంట గర్జించు సింహం వలె వాడు పని ఏంటి? ఎవరినన్నా మింగాలని. వాడు తిరగటం దేని కొరకు తిరుగుతున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గర్జించు సింహం వలె అంటే మామూలు విషయమా? పార్కులో సింహాన్ని చూస్తేనే అంత దూరం పారిపోతాం మనం. పార్కులో సింహాన్ని చూస్తేనే ఆ యొక్క ఫెన్సింగ్ దగ్గరికి మనం రాలేం, భయపడిపోతాం. ఏది గర్జించడం లేదు, ఏం చేయటం లేదు, అటు మెలుగులు తిరుగుతూ ఉంది. మరి ఇది అట్లా ఉంది. గర్జించు సింహము వలె. ఎంత కోపంతో సాతానుడు తన బిడ్డలను చెరపాలని, తన బిడ్డలకి ఏదో ఒకటి తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. గమనిస్తున్నావా? యోబు విషయం కూడా అలాగే జరిగింది. 10 గంటలకెళ్ళి వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సింది బాగా వేస్తున్నాడు. మేమేం చెబుతాం? దశమ భాగం ఇస్తే మీకు తిరిగే లేదంటాం. అంటామా? కానీ ఆ దశమ భాగం ఇచ్చిన వాళ్ళకే పడిద్ది తిరుగులు. అప్పుడు వాళ్ళకి అనుమానమైన దయ్యం పట్టిద్దే. చివరికి ఎంతవరకు వస్తారంటే, ఇక దశమ భాగం ఇవ్వకపోయినా పర్వాలేదులే, ఎట్టకు పడేదో బాధ, మనం నువ్వు దేవునికి ఇస్తుంటే వాడు మండుతున్నాడు. అందుకనే నీ జీవితంలో శోధన, నీ జీవితంలో ఆటంకాలు. అప్పుడు నువ్వేం చేయాలి? మానకుండా దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానకుండా దేవునికి ఇచ్చినప్పుడు ఇక వాడేమనుకుంటాడంటే, ఏదో పెట్టాను కానీ నా వల్ల
కాటలేదు, టాటా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతాడు. అట్టుంటలేదు మనం. యోబు ఎంత సన్నిహితంగా ఉన్నాడో, భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంది అనుకోండి, ఈ సాతారుడు ఎన్నో శ్రమలు పడ్డాడు. మనందరికీ తెలిసిందే, ఇంట్లో ఉన్న వారందరూ కూడా చనిపోయారు, ఒక భార్య తప్ప. మరి ఆ భార్య వల్ల యోబు గారికి ఏమన్నా మేలు జరిగిందా? ఎడమోహం పెడమోహం. దేవుని స్తోత్రం. యోబు పరిస్థితి ఎట్లా ఉంది? పెంకులతో శరీరం అంతా గీక్కుంటున్నాడు. యోబు అంట చాలా అందమైన వాడంట, యోబు అంట చాలా ఎత్తరివాడంట, యోబు చాలా సౌందర్యవంతుడంట. ఆ యోబును చూచిన వారందరూ కూడా కుళ్ళిపోయేవారంట. కానీ ఇప్పుడు ఆయనకే కుళ్ళు వచ్చేసింది. వింటున్నారా? కానీ దేవుని కొరకు యోబు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. మీరందరూ 10:30 దాకా నిలబడితే గ్రేటే. ఏంటంటే యోబు నిజముగా కొన్ని సంవత్సరాలు శ్రమలన్నిటినీ, అసలు ఎందుకంటే పెద్ద పెద్ద శ్రమలు ఎందుకు, చిన్న శ్రమలోనే పల్టి కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎంత మీటింగ్ జరిగిందా? లిస్ట్ ఇస్తారు నడిపించే వారికి, నేను పాట పాడతాను, నేను నడిపించాను. ఆయన ఏం చేస్తాడంటే, మన ఏమోలే సహోదరే కదా, సహోదరుడే కదలే, ఈసారి పాడిద్దాంలే, పాస్టర్ గారితో వాక్యం చెప్పిద్దాంలే, స్తుతి అన్నాడే అనుకో. వచ్చే ఆశీర్వాద కూడికలో ఆయన కానీ ఆమె కానీ కనపడతారా? మనం ఎక్కడ యోబుదాకా పోయాం. అక్కడ కుర్చీ నుంచి ఇక్కడ కూర్చున్నావు అన్నట్టు నన్ను ఎందుకు తిట్టుకుని ఉంటాడు మనసులో. నేనే దొరికాను ఈ పాస్టర్ గారికి అంతే అన్నాడు. ఎంతమంది మీద అంటాం ఏంటి? అసలు నా వ్యవహారం ఏంటి, నా టీవీ నేను కొట్టపోతే ఆయన పాట పాడతాడా? చిన్న చిన్న శ్రమలకే మనం ఏమైపోతున్నామండి? తారుమారైపోతున్నాం. మరి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎట్లా దీవిస్తాడు? దేవునికి ఆశీర్వాదాలు ఏ విధముగా మన మీదకి వస్తాయి చెప్పండి? శ్రమను సహిస్తున్నావా ప్రియ సోదరి సహోదరుడా? శ్రమను ఆహ్వానిస్తున్నావా? చివరికి యోబు అంటున్నాడు కదా, శ్రమనందు ఉండుటయే నాకు మేలాయను. నేను మాత్రం ఎప్పుడో ఒకటి అనుకుంటా ఉంటాను, ఏదైనా కీడు జరిగింది అనుకోండి, అందులో ఏముంది? మేలు ఉంది. అంతేగాని ఆ కీడును బట్టి, ఆ కీడు చేసిన వారిని బట్టి నేను సణుక్కోను, గొణుక్కోను. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ మనకు తెలిసిపోద్దుగా. ఒక్కసారి క్యారెక్టర్ తెలిసిపోయిన తర్వాత సణుక్కో అక్కర్లేదు, గొణుక్కో అక్కర్లేదు. ఇక దేవుని మీదే మనం ఆధారపడితే చాలు. హల్లెలూయా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. చప్పట్లు కొట్టండి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం పొదువైనది, నెమ్మది నొంద ఆధారం నీవేనయ్యా, ఆధారం
నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా మన ఆధారం ఎవరండి? మన ఆధారం ఎవరు చెప్పండి? యోబుకున్న ఆధారం ఏంటి? యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆ ఆస్తి ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. నా దేవుడు నాకు కొండగా ఉన్నాడు, నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు, నా దేవుడు నాకు బలముగా ఉన్నాడు. ఎప్పుడైనా నీకు శ్రమ వచ్చినప్పుడు నీవు ఆ విధంగా అనుకుంటున్నావా? చెప్పండి. ఆ విధంగా తలొస్తున్నావా? మరి అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు? అది నా ప్రశ్న. పిల్లోడు చదవకుండా ఐఏఎస్ సెట్ అవుతాడండి. మధ్యకాలంలో పరీక్షలు కదా, వాళ్ళు వచ్చి ప్రార్థన అడిగారు. ఆ పిల్లోడు విన్నపం ఏంటంటే, నాకు లెక్కలు రావు, కానీ నాకు లెక్కల్లో 100కు 100 రావాలంటున్నాడు. అప్పుడు నేనన్నాను కదా, నువ్వు చదవకుండా ఎట్టాగంటే, అందుకే కదండి ప్రార్థన చేయించుకుంటుంది అంటున్నాడు. ఇది భలే విచిత్రం. ఫస్ట్ టైం నేను వింటాం అది. అందుకేగా నేను ప్రార్థన చేయించుకుంటుంది. సరే, నేను అన్నాను కదా, నేను లెక్కల్లో అప్పటికైతే 2 రోజులు 1 రోజు గ్యాప్ వచ్చిందంట. సుమారుగా 10 గంటలు. ఎన్ని గంటలండి? 10 గంటలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఆ అబ్బాయికి నేను చాలా ఛాన్స్ ఇచ్చా. 10 గంటలు నేను లెక్కలో నేను ప్రిపేర్ అవుతాను అని నాకు హామీ ఇవ్వు, 100కు 100 వస్తాయి. 100కు 100 రాపోయినా 35 వచ్చిన ఏముందంట అని ఆ మాట అనలేదు. ఎప్పుడేదో మీద అంటున్నాను నేను. దేవుని స్తోత్రం. నిన్న వచ్చి ఆదివారం అంటున్నాడు, బాగా రాశాను పాస్టర్ గారు, నాకు మాత్రం 100కు 110 వస్తాయి అనుకుంటున్నాడు. ఇదేంటూ లెక్క. నేను 100కు 100 అంటే ఆయన ఏమంటున్నాడు? 100కి 110 అంటున్నాడు. అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఏమైపోయింది చెప్పండి? ఓవర్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ 10 రూపాయలు చాలే, మనం అనుకుంటాం ఈ 1000 రూపాయలు చాలే, మనం అనుకుంటాం ఈ 10,000 చాలే. లేదో ఆయన ఊహించలేని మేలుతో మనల్ని నింపే దేవుడు. హల్లెలూయా. నింపలేదా యోబు విషయంలో? నేనేమైనా కథలు చెబుతున్నానా? నింపాడు. చదవండి ఇప్పుడు 42వ అధ్యాయం చదవండి ఇప్పుడు. యెహోవా యోబును అది మొదట ఆశీర్వదించిన దానికంటే, అంటే యోబు ఏమనుకుంటాడు? పోనీలే, పోగొట్టుకున్నతో సగం వచ్చినా చాలు అనుకుని ఉంటాడేమో. మరి అంతే కదా, ఆయన వయసు కూడా అయిపోయింది, సంపాదించలేని పని. వయసు అయిపోయిన తర్వాత పని వాళ్ళు కూడా మాట అంటారా? వాళ్ళు మాట అనరు. మరి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటాం. కానీ యోబు శ్రమలలో ఆనందంగా ఉన్నాడు కాబట్టి, యోబు తనకొచ్చిన కష్టంలో ఆనందంగా ఉన్నాడు కాబట్టి, లైవ్లో చూస్తున్న ప్రియ సోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలంలో నీ శ్రమను చూచి నీవు వణిగిపోతున్నావేమో, నీకొచ్చిన శ్రమను చూచి ప్రార్థన మానివేసావేమో, నీకొచ్చిన శ్రమను చూచి దేవుని మీద అవమానకరమైన మాటలు మాట్లాడావేమో. యోబు మనకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. యోబు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. మొదట, అది నాకు చాలా ఇంట్రెస్ట్, మొదట ఆశీర్వదించిన దానికంటే
మరి అధికముగా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన నా చిన్నతనంలో ఉన్న దైవ సేవకులు అనేక మంది ఆ రోజుల్లో ఒక సైకిల్ దేవుడిస్తే చాలు అనుకునేవాళ్ళు అంట. ఏంటంటే ఒక సైకిల్ ఇస్తే చాలు అనుకునే రోజుల్లో దేవుడు వారిని కార్లతో నింపాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే, మనము ఆయన కొరకు గాలికి అటు ఇటు పోయేవారంగా మనం ఉండకుండా దేవుని కొరకు మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనం ఊహించిన దానికంటే, నేను అనుకునేవాడిని ఈ లైఫ్లో అమెరికా వెళ్తే చాలులే అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని అండి? ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అదొక బలమైన, పాస్టర్గా అయిన తర్వాత కాదులేండి, ఇప్పుడు చేసే పాస్టర్గా అయిన తర్వాత కాదు, వచ్చిన కోరికలో మేము చిన్నప్పుడే దైవ సేవకుల మధ్యలో మేము పెరిగాం కాబట్టి మేము చిన్నతనంలోనే చాలా కోరికలు కలిగి ఉన్నాం. అంతేగాని పాస్టర్గా వచ్చిన తర్వాత ఆ దేశం వెళ్ళాలి, ఈ దేశం వెళ్ళాలి అనేటువంటి పద్ధతులు మాకు లేవు. చిన్నప్పుడే అనుకుంటాం. అప్పుడు మేము చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళం? అమెరికా వెళ్తే చాలు అనుకునేవాళ్ళం. కానీ దేవుడు ఏమన్నా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కొరకు మనము సేవ చేస్తున్న దాన్ని బట్టి నువ్వు అమెరికా చాలు అనుకున్నావు, కానీ నా లిస్టులో నీకు చాలా దేశాలు ఉన్నాయని ఇప్పటికే 16 దేశాలు వెళ్ళటం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కరోనా లేకపోతే ఇంకో 10 దేశాలు లిస్టులోకి వచ్చాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గొప్పగా డంబంగా కాదు, కానీ నీ పట్ల కూడా అదే పని చేస్తాడు. నీ పట్ల కూడా ఆ కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ కొరకు ప్రయాసపడుచున్న దైవజనుడు మీరు ఆ విధంగా దీవించబడాలని, అటువంటి మెట్టు మీరు ఎక్కాలని ఆయన వేదన, ఆ తపన ఉంది. కాబట్టి దేవుని కొరకు కూడా మనం జీవిస్తే మనల్ని కూడా ఆ విధంగానే చేస్తాడండి. దేవుని స్తోత్రం. ఎలా చేస్తాడు? దావీదు ఏమన్నాడు చెప్పండి? ఎక్కలేనంత. మనకేంటంటే ఈ అనుభవం ఉండదు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, మామూలు కొండ కాదు, గుట్ట కాదు, ఎత్తైన కొండపైకి నన్ను. ఎందుకంటే ఇజ్రాయేలు దేశంలో 7 ప్రాముఖ్యమైన కొండలు ఉన్నాయి. అందులో ఒక కొండ ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ. ప్రభువా, ఆ కొండను కూడా నన్ను ఎక్కించుము నాయనా. నీకు ఆ బలం ఉంది, నీకు ఆ శక్తి ఉంది, నీకు ఆ జ్ఞానం ఉంది. నేను ఒట్టి ఎందుకు పనికిరానటువంటి వాడను, నాలో ఏమాత్రము కూడా బలము లేదని ఆయన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం కూడా అలాగ అడగాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని చదవండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో, ఓ గొప్ప సొలొమోను అంతకంటే జ్ఞానవంతుడు ఈ భూలోకములో లేడు. అది నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉన్నాడు యోబు గారు. మొదట ఆశీర్వదించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. మరి నీకు కూడా కావాలంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఫిజికల్ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇంకోటి ఒక 5 నిమిషాలు చెప్పేస్తాను. 11 గంటలకు ముగిద్దాం అనుకున్నాను నేను. అసలు ముందు 10:30కి అనుకున్నానులేండి, కానీ ఏదో బండి వెళ్ళిపోతుంది అట్లాగా. దేవుని స్తోత్రం. కొద్దిగా మరి బండిని ఆపటం ఎందుకు మళ్ళీ మనం? హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఈ ఆశీర్వాదాలనే మనకు కావలసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి, ముగించేసుకుందాం. అందరూ తీయేశారా బైబిల్లో? ఈ స్పీడ్గా చదివే వాళ్ళతో ఇది ఒక తంట. వాళ్ళు బైబిల్ తీరు ఇలా అయిపోద్ది.
వీడు మాత్రం శుభ్రంగా బైబిల్ మూసేస్తారు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో, ఇప్పుడు దాకా చెప్పింది లోక సంబంధమైన విషయంలో, ఇల్లు కావాలి, ఆరోగ్యం కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, అన్నీ కావాలి. అన్నీ లేకపోతే దుప్పటేసుకుని ఇంట్లో ముడుచుకుని వండుకోవటమే. సరే, ఇక్కడ చూడండి, నూతన బంధనకు వచ్చేసరికి పాత బంధన అంతా ఏంటంటే, పాత బంధన అంతా ఫిజికల్ బ్లెస్సింగ్స్, నూతన నిబంధన అంతా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. ఎందుకని? పాత బంధనలో పరలోకం లేదో అంటున్నారా? పాత బంధనంలో పరలోకం లేదు, పాత బంధనంలో పరలోక పట్టణం లేదు, పాత బంధనంలో అంత్య దినాలు లేవు, పాత బంధనలో మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ నూతన నిబంధన వచ్చింది, యేసయ్య వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా. కాబట్టి ఇప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పక్కన పెట్టాలి. అమ్మో, నా మీద కోపడుతున్నారు. ఇప్పుడు మన దృష్టి అంతా ఏ ఆశీర్వాదం మీద ఉండాలంటే, ఏం ఆశీర్వాదాలు? ఈ విషయం చెప్పడానికి 1 గంట పట్టింది, అది ఇప్పుడు చెప్పనులే. దేవుని స్తోత్రం. ఇందాక చెప్పుకున్నాయని శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, దాంతోనే ఆగిపోదామా? చెప్పండి. ఇప్పుడు దాంతోనే ఆగిపోదామా? ఇల్లు కట్టుకుంటామండి, ప్లాస్టింగ్తో ఆగిపోద్దా ఇల్లు? దానికి ఏం చేస్తాం? గోడలకి స్కెల్టన్ ఇల్లు కట్టే షో చేయడానికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అంట, మీకు బాగా తెలుసులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ శరీర సంబంధమైనవి స్కెల్టన్, దాన్ని చూస్తే దేవునికి సంతోషం ఉండదు, దాన్ని చూస్తే దేవుడు ఆనందించడు, దానికి షో కావాలా. మార్బులు, గ్రానైట్. ఒకప్పుడు ఎలివేషన్ గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలివేషను, మెట్లలో రకరకాల ఎన్ని వచ్చినాయో మన మైండ్ తినటానికి. పోని ఎవరో ఒక ఆయన చెప్పాడు, పొనుక్కొచ్చాం, ఇటువంటి పాస్టర్ గారు వస్తాడు టక్కమని. ఎందుకంటే పాస్టర్ గారు ఇళ్ళన్నీ చూస్తారుగా, అలా ఒక ఇల్లా. మళ్ళీ హౌస్ డెడికేషన్ అప్పుడు ఏం చేస్తారు? అయ్యా దీన్ని ముట్టుకో, అయ్యా దీన్ని ముట్టుకో అనగానే మేమని ముట్టుకొని ఇదేంటి అని అడుగుతాం. వాళ్ళు ఏదో చెప్తారు, ఎంత అయింది అంటాం. అబ్బో అది వింటే మీకు మైండ్ బ్లాక్ అయింది, తర్వాత చెప్తానంటారు. మేమేం చేస్తాము, ఈ ఇంటికి వచ్చి చెప్తామన్నమాట. అదిగో చూసాము ఆ ఇంట్లో ఇక నిద్ర పట్టదు. ఈ పాస్టర్గా చెప్పేది ఏదో ముందు చెప్తే బాగుండేది కదా, కొనుక్కొచ్చేవాళ్ళం మేము. మన జీవితాలు సౌందర్యంగా ఉండాలంటే, షోగా ఉండాలంటే, ఇప్పుడు ప్లాస్టింగ్ ఇల్లుని చూసి మెచ్చుకుంటారా, షో చేసిన ఇల్లుని మెచ్చుకుంటారా? చెప్పండి. ఇప్పుడు చాలామంది ప్లాస్టింగ్ ఇల్లుగా కనపడుతున్నారు. దేవునికి ఎట్లా కనపడుతున్నారు? మీరు ప్లాస్టింగ్ చేసిన ఇల్లుగా కనపడుతున్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? షో, మంచి బ్రహ్మాండంగా ఉండే ఇల్లు. హల్లెలూయా.
చూడగానే అబ్బా అనేటువంటి ఇల్లుగా కోరుకుంటున్నాడు. మనమే ఇంకా ప్లాస్టిక్ లాగానే ఉన్నాం. ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, అసలు ఆత్మల గురించి ఆలోచనే ఉండదు. ఏమండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. హల్లెలూయా. దీని కొరకు మనం ఏదో ప్రయాసపడని అవసరం లేదు. దీనికోసం ఏదో డబ్బులు సంపాదించవలసిన అవసరము లేదు. మనందరికి తెలుసు, సీమోను గారడి వాడు ఏం చేస్తున్నాడండి? గాడి పనులు చేస్తున్నాడు. చేస్తూ ఏమన్నాడు? చివరికి శిశువుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చెప్పండి? అదేదో నాకు కూడా ఇవ్వండి అని డబ్బులు తెస్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు డబ్బులతో వచ్చేవి కావు, హంగామాలతో వచ్చేవి కావు. హల్లెలూయా. మనం స్కెల్టన్ గా ఉండటానికి వీల్లేదు. స్కెల్టన్ బ్రతుకు మనం ప్రక్కన పెట్టాలి. రంగులు వేయబడాల, బంగారపు వజ్ర వైఢూర్యాలతో మనం అలంకరించబడాలి. ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా ప్రియ సోదరి సహోదరుడా? లేకపోతే అనుదిన ఆహారం కోసం రోజు ఫైటింగ్ చేస్తున్నావా? అవి ఉంటే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది మనకు చాలా అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనం నింపాలని కోరుతున్నాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు ఏంటో మీరు కొత్త నిబంధన చదువుకుంటే దేవుడు మీకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం దీవించబడి వెళ్దామంటారా? చెప్పండి. ఆశీర్వదించబడి వెళ్దామంటారా? చెప్పండి. అయితే అబ్రహాము దేవుడు మన ముందు పెట్టాడు, యాకోబును దేవుడు మన ముందు పెట్టాడు, అలాగే యోబును మన ముందు పెట్టాడు. ఇవన్నీ కూడా స్కెల్టన్ బతుకులే గాని ఆత్మ సంబంధమైన బ్రతుకులు కానే కావు. దేవుడు తన రక్తాన్ని కార్చింది, తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంది. ఓహో, నీ కొరకు నా కొరకు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్పింది. నిన్ను ఆత్మతో నింపడానికి, నిన్ను తన శక్తితో నింపడానికి, తన వరములతో నింపడానికి, హల్లెలూయా, దేవుని కొరకు సాక్షులుగా మనము జీవించడానికి అటువంటి ఆశీర్వాదాలు కూడా మనకు అవసరమై ఉన్నాయి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు బాగా పైకెత్తి దేవుని స్తుతించండి అమ్మా. అయా దేవుని స్తుతించండి. ఈ ఆశీర్వాదం కొరకు వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఏదో మనుషుల దృష్టికి ఫలానా వాళ్ళు అవి సంపాదించుకున్నారు, ఈ సంపాదించుకున్నారు. దేని కొరకండి అవన్నీ? యేసును సంపాదించుకున్నావా ప్రియ సోదరి సహోదరుడా? ఎంతకాలము త్రాగుబోతు తనముతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు.